పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి స్వపక్షం నుంచే వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నిన్నటిదాకా పార్టీలో నివ్వురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత అసంతృప్తి ఇప్పుడు బహిర్గతమవుతోంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసిన నాయకులే ఇప్పుడు అధిష్టానంపై తిరుగుబాటు బావుట ఎగురవేస్తుండటం టీఎంసీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఒకప్పుడు మమతా బెనర్జీకి కుడిభుజంగా ఉంటూ పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన కీలక నేతలు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆమె నాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నమ్ముకున్నోళ్లే నట్టేట ముంచారా అన్నట్లుగా దీదీకి అత్యంత ఆప్తులుగా మెలిగిన వారు సైతం పార్టీ వీడేందుకు సిద్ధపడటం మమతకు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా పార్టీలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యత తగ్గటం, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వర్గానికి పూర్తిస్థాయి పెత్తనం దక్కటం పట్ల పాతవారు తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు. ఈ అసంతృప్త జ్వాలల్లో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సుస్మితా దేవ్. కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయి మహిళా నేతగా గుర్తింపు ఉన్న ఆమె మమతా బెనర్జీపై నమ్మకంతో టీఎంసీ గూటికి చేరారు. ఆమె రాకను ఘనంగా స్వాగతించిన దీదీ సుస్మితాదేవ్ కు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించడంతో పాటు త్రిపుర, అస్సాం తదితర ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ బాధ్యతలను అప్పగించారు. కానీ తాజా పరిణామాల ప్రకారం సుస్మితాదేవ్ టీఎంసీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత వ్యవహారాలు తనకు అప్పగించిన రాష్ట్రాల బాధ్యతల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేకపోవటం, అధిష్టానం ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ కోటరీ తీరు ఏకపక్షంగా ఉందన్న భావన, జాతీయ స్థాయిలో పార్టీ ఆశించిన మేర విస్తరించకపోవడంతో తన రాజకీయ భవిష్యత్తుపై ఆమె పునరాలోచనలో పడటం, ఈ కారణాలతోనే ఆమె పార్టీ కార్యక్రమాలకు కొంత అంటి ముట్టనట్లుగా ఉంటూ దీదీపై పరోక్షంగా తిరుగుబాటు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో బలమైన చర్చ నడుస్తోంది. కేవలం సుస్మితాదేవ్ మాత్రమే కాదు, అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్న మరికొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మమతా బెనర్జీకి షాక్ ఇచ్చే యోచనలో ఉన్నారు. బీజేపీలో నేరుగా చేరకపోయినా వీరంతా ఎన్డీఏ కూటమికి బయట నుంచి మద్దతు తెలిపే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ తో పొత్తును అటు టీఎంసీ వర్గాలు కానీ, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ వర్గాలు కానీ జీర్ణించుకోలేకపోతున్నాయి. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే తమ దారి తాము చూసుకుంటామని బాహటంగానే నేతలు చెబుతున్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో తాను ఎప్పటికీ మమతా బెనర్జీని విడిచిపెట్టబోనని చెప్పిన సాయోని ఘోష్ తాజా పరిణామాలతో టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు మద్దతు తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సాయోని కోల్కతాలో కాకుండా ఢిల్లీలో ఉన్నారని, అక్కడే రెబల్ వర్గానికి చెందిన ఎంపీల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే సాయోని ఘోష్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ మమతా బెనర్జీకి నమ్మిన అనుచరురాలిగా గుర్తింపు పొందారు. మమత జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని, ప్రధాని అయ్యే సత్తా ఉందని పలుమార్లు ఆమె పేర్కొన్నారు. అయితే బెంగాల్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఆమె వైఖరిలో మార్పు కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో చీలికలు, నేతల రాజీనామాల నేపథ్యంలో ఆ పార్టీని జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనపై స్పందించేందుకు కొంత సమయం కావాలని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కోరినట్లుగా సమాచారం. టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే దీదీ వెంట ఉన్న ఆ కొందరు నేతలు సైతం ఆమెకు రామ్ రామ్ చెప్పేట్లు కనిపిస్తున్నారు. చూడాలి టీఎంసీ భవిష్యత్తు ఎలా ఉండనుందో.